హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 7th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి ఫిష్ మార్కెట్ ని చూపిస్తున్నారు. ఒలింపిక్ పోటీలు సమీపిస్తున్నందువలన అక్కడికి కొంతమంది అధికారులు వచ్చి ఒలింపిక్ జ్యోతిని ఈ మార్గం గుండానే తీసుకుని వెళ్తాము, అందువల్ల ఇక్కడుండే షాపులన్నిటిని తొలగించమని అంటూ ఉన్నారు. అలా చేస్తే ఇక్కడున్న ప్రజల జీవనోపాధికి అంతరాయం కలుగుతుంది అనేసి అక్కడున్న వాళ్ళందరూ కలిసి దానికి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గ్రామ ప్రజలకి అండగా నిలబడాల్సిన ప్రెసిడెంట్ ఏమో అక్కడున్న అధికారులతో చేతులు కలిపి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళని ఎదిరించి మాట్లాడాలి అంటే ఒక చదువుకున్న అమ్మాయి మనకు అవసరము అనుకొని అక్కడున్న వాళ్ళందరూ కలిసి మన యేసుని పిలిపిస్తున్నారు. అప్పుడే మన యేసుని కొప్పు చుట్టుకుంటూ ఎంట్రీ ఇస్తూ ఉంది. రావమ్మ వైస్ ప్రెసిడెంట్, వచ్చి నువ్వైనా వీళ్ళకి బాగా అర్థమయ్యేలా చెప్పు అని ప్రెసిడెంట్ అంటూ ఉంటే అది విని యేసుని ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్లి రోడ్డు మీద పడుకుంటూ ఉంది. ఏమమ్మా, ఇదేమైనా నీ బెడ్రూమ్ అనుకున్నావా? పైకి లేవమ్మా, లేకపోతే నీ మీద బండెక్కిచ్చేస్తామని అంటూ ఉన్నాడు. ఏది మీ వల్ల అయితే ఎక్కించండి చూద్దాం అనేసి యేసుని కాళ్ళు చేతులు చాపుకుంటూ పడుకొని ఉంది. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు. అక్కడున్న అధికారులు కూడా ఏం చేయాలో అర్థం కాక ఇంకా వాళ్ళు ఆ మార్కెట్ ని ఖాళీ చేయించలేక తిరిగి వెనక్కి వెళ్లిపోతూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆడవాళ్ళందరూ కలుసుకుని చేపల్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ప్రజలకి సపోర్టివ్ గా లేని వ్యక్తి ప్రెసిడెంట్ గా ఉండడానికి వీల్లేదు అనేసి యేసుని ఈసారి ఎలక్షన్ లో పోటీ చేయమని అడుగుతూ ఉన్నారు. దానికి యేసునేమో నాకు ఎలక్షన్ లో పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ లేదని అంటూ ఉంది. కానీ అక్కడున్న వాళ్ళందరూ కలిసి యేసుని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అడ్డమైన వాళ్ళంతా ప్రెసిడెంట్ అయిపోతున్నారు. నువ్వు ఎలాగో చదువుకున్న అమ్మాయివే కదా, నువ్వు ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది అనేసి ఎలాగో అలాగా యేసుని కన్విన్స్ చేసి తనని ఎలక్షన్ లో పోటీ చేయడానికి ఒప్పిస్తున్నారు. యేసుని ఎలక్షన్ లో పోటీ చేయబోతుండడంతో క్వాన్సిక్ ప్రచారాన్ని మొదలు పెడుతున్నాడు. ప్రెసిడెంట్ వాళ్ళ మనుషులకి కూల్ డ్రింక్స్ అలానే స్నాక్స్ అన్నిటిని కొనిపెట్టి వాడు ఇన్ని రోజులు ప్రెసిడెంట్ గా ఉండి ఏం సాధించాడు, యేసుని వైస్ ప్రెసిడెంట్ గా ఉండి ఏమేం చేసిందో మీ అందరికి బాగా తెలుసు కదా అనేసి యేసుని గురించి చెప్తూ తనకి ఓటు వేయమని అడుగుతూ ఉన్నాడు. క్వాన్సిక్ చెప్పిందంతా విని వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడేమో పాత ప్రెసిడెంట్ ఊళ్ళో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి భోజనాలు పెట్టి తనకు ఓటు వేయమని అడుగుతూ ఉన్నాడు. మన పాత ప్రెసిడెంట్ భోజనాలు పెట్టి ఎంత ఓట్లు అడుక్కున్నా అక్కడున్న వాళ్ళందరికీ అతను ఎలాంటి వాడో బాగా తెలుసు కదా, అందువల్ల వాళ్ళు అతని మాటల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. నువ్వు ఓటు గురించి తర్వాత మాట్లాడు, ముందు మా గొంతు ఎండిపోతుంది, కాస్త నీళ్ళు ఇవ్వయ్యా అని ఒక ఆవిడ అరుస్తూ ఉంది. ముందు నన్ను మాట్లాడనివ్వండి, మధ్యలో ఎవరో ఒక నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అని ప్రెసిడెంట్ అంటూ ఉన్నాడు. తనకి ఆపోనెంట్ గా యేసు నిలబడుతుండటంతో అతనికి కాస్త భయం వేస్తూ ఉంది. అందువల్ల అతను ఎలక్షన్ లో గెలిచాక అధికారంలోకి వస్తే అతను ఏమేం చేస్తాడో చెప్పడానికి బదులుగా యేసుని ఇంట్లో నుండి లేచిపోయిన అమ్మాయి, అది మాత్రమే కాకుండా తన స్కూలింగ్ మాత్రమే కంప్లీట్ చేసింది, పై చదువులు ఏమీ చదవలేదు అనేసి యేసుని గురించి తప్పుగా మాట్లాడుతూ ఓటు అడుగుతూ ఉన్నాడు. ఇలా ఎలక్షన్ పనులు ఒక పక్క జరుగుతూ ఉంటే ఒక రోజు యేసుని వాళ్ళ కొడుకు కాలేజీలో పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పి యేసుని కాలేజీకి రమ్మని చెప్తున్నాడు. అది విని యేసుని అందంగా రెడీ అయ్యి ఒక పూల కుండీని తీసుకుని కాలేజీకి వెళ్తూ ఉంది. ఇక యేసుని వాళ్ళ కొడుకు వచ్చి అమ్మని తీసుకుని కాలేజీ లోపలికి వస్తూ, అమ్మ నువ్వు జుట్టెందుకు కట్ చేసావు, ఎందుకు ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చావు అని అడుగుతూ ఉన్నాడు. దానికి యేసున్, అందరి పేరెంట్స్ మీటింగ్ కి వస్తారు కదా, అందుకే నేను రెడీ అయ్యి వచ్చాను, మీటింగ్ కి టైం అయింది కదా, ఏంటి ఇంకా ఎవరు కనిపించడం లేదు అని యేసుని అడుగుతూ ఉంటే, అమ్మా ఈరోజు పేరెంట్స్ మీటింగే కాదమ్మా, నీకు మాత్రమే మీటింగ్ అని అంటూ ఉన్నాడు. ఇక అదే సమయంలో వాళ్ళ టీచర్ అక్కడికి వస్తున్నాడు. వాళ్ళ అమ్మ టీచర్ కి విష్ చేస్తూ ఉంటే, మీరు లోపలికి రావాల్సిన అవసరం లేదు, రండి బయటకు వెళ్లి మాట్లాడుకుందాము అనేసి వాళ్ళ అమ్మని బయటకు తీసుకుని వెళ్తున్నాడు. నీ కొడుకు కార్ల పేర్లన్నిటిని మార్చి డబ్బులు సంపాదిస్తున్నాడు, సొనాటాని కాస్త వనాటా చేసేస్తున్నాడు, అది మాత్రమే కాకుండా చదువుకునే వయసులో చదువుకోకుండా డబ్బులు సంపాదించడం కోసం ఏవేవో పనులు చేస్తున్నాడు. నీ కొడుకు ఇక్కడికి చదువుకోవడానికి వచ్చినట్టు లేదు, డబ్బులు సంపాదించడం కోసం వచ్చినట్టు ఉంది. నీ కూతురి మీద చూపించే శ్రద్ధని నీ కొడుకు మీద పెడితే కాస్త బాగుంటుంది, వాడు బాగుపడతాడు అని యేసున్తో అంటూ ఉన్నాడు. టీచర్ యేసున్ వాళ్ళ కొడుకుని తిడుతూ ఉండడంతో యేసున్ టీచర్ కి సారీ చెప్పేసి కాలేజ్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంది. యేసున్కి వాళ్ళ కొడుకు మీద పిచ్చ కోపం వస్తూ ఉంది. ఎందుకురా ఇలా చేస్తున్నావు, నీకు నేనేమైనా లోటు చేశానా అని అంటూ ఉంటే, మీరు నా గురించి ఎప్పుడు పట్టించుకున్నారు, మీ బాధ అంతా మీ లిటిల్ ప్రిన్సెస్ గురించే కదా, మీరు నన్ను పట్టించుకోవడమే మానేశారు కదా, అయినా అక్కలా ఉండడం నా వల్ల కాదు అని అంటూ ఉన్నాడు. ఏంటి నా కొడుకు ఇలా మాట్లాడుతున్నాడు అని యేసును ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. అంతలో జాతీయ గీతం వినిపిస్తూ ఉండడంతో యేసుని ఇంకా టాపిక్ గురించి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అటెన్షన్ లో నిలబడుకుని ఉంది. ఇక్కడేమో ప్రెసిడెంట్ ఎలక్షన్ లో తను గెలిస్తే ప్రజలకి తను ఏం చేస్తాడో చెప్పకుండా యేసుని గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. అతను ఎలాంటి ప్రచారం చేసినా ఆల్రెడీ మన యేసుని గురించి అక్కడున్న వాళ్ళందరికీ బాగా తెలుసు కదా, అందువల్ల వాళ్ళు ముందు నువ్వు ఎలక్షన్ లో గెలిస్తే ఏం చేస్తావో చెప్పు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దానికి అతని దగ్గర ఆన్సర్ ఏమీ
ఉండదు కదా. అందువల్ల అతను నేను నిద్రలో కూడా మీ గురించే ఆలోచిస్తున్నానని కవర్ చేసుకుంటూ ఉన్నాడు. అతను యేసుని గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న సమాచారం అంతా యేసునికి తెలుస్తూనే ఉంది. కానీ దేనికి రెస్పాండ్ కాకుండా యేసున్ సైలెంట్ గానే ఉంది. వాడు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పార్టీ ఇస్తూ తనకి ఓటు వేయమని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటే, నువ్వేంటి ఏం చేయకుండా సైలెంట్ గా ఉంటున్నావు, నువ్వు కూడా సేమ్ అలానే ఏదో ఒకటి చెయ్యు అనేసి యేసుని అందరూ మోటివేట్ చేస్తూ ఉన్నారు. యేసుని గురించి ఇందాక అన్ని మాటలు మాట్లాడాడు కదా. ఇప్పుడు అందరికీ పార్టీ ఇవ్వడం పూర్తయిపోయాక అదే రోజు రాత్రి ఆ ప్రెసిడెంట్ వేరొక అమ్మాయితో కలిసి తాగుతూ ఉన్నాడు. ఇంతకు ముందు సముద్రం దగ్గర ఉండే షాపులన్నీ క్లియర్ చేయడానికి గవర్నమెంట్ ఆఫీసర్ తో పాటు ఈ అమ్మాయి కూడా వచ్చి ఉంటుంది. ఈ అమ్మాయికి ప్రెసిడెంట్ కి ఇల్లీగల్ కనెక్షన్ ఉంది. ఈ ప్రెసిడెంట్ వాళ్ళ భార్యతో తప్ప అందరితో కాపురాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈవిడతో తిరుగుతూ ఉన్నాడు. ఇద్దరు ఫుల్ గా తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రెసిడెంట్ ఆ అమ్మాయి కాళ్ళొత్తుతూ ఆ అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇలా రొమాన్స్ చేసుకుంటూ ఉంటే సడన్ గా యేసున్ కొంతమంది ఆడవాళ్ళతో పాటు అక్కడికి వచ్చి డోర్ ని ఓపెన్ చేస్తూ ఉంది. అరే నీకు సిగ్గులేదా, రోజుకొక అమ్మాయితో తిరుగుతావా అనేసి అక్కడున్న ఆడవాళ్ళందరూ తిడుతూ ఉన్నారు. అదే సమయంలో ఆ అమ్మాయి నైస్ గా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంది. మీరు నన్ను అడగకుండా లోపలికి ఎందుకు వచ్చారు అనేసి అతను అక్కడ ఉన్న వాళ్ళందరినీ తిడుతూ ఉన్నాడు. ఇంక ప్రెసిడెంట్ పక్కోడి పెళ్ళంతో రొమాన్స్ చేస్తున్నాడు అనేసి ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోతూ ఉంది. ఇక ఆ అవకాశాన్ని యూజ్ చేసుకుని మన యేసున్ ప్రెసిడెంట్ అయిపోతూ ఉంది. మన యేసున్నే ఆ ఊరి యొక్క మొట్టమొదటి మహిళా అధికారి. యేసున్ తన చిన్నప్పుడు తన క్లాస్ ప్రెసిడెంట్ అవ్వాలని ఆశపడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఊరికే ప్రెసిడెంట్ అయిపోయింది. అందువల్ల యేసున్ అందరినీ పిలిచి పార్టీ ఇస్తూ ఉంది. ఇంతకు ముందు ప్రెసిడెంట్ గా ఉన్న అతను కూడా ఆ పార్టీకి వస్తున్నాడు. యేసున్ దగ్గర ఓడిపోవడం వల్ల అతనికి యేసున్ మీద కోపం వస్తూ ఉంది. ఇప్పుడు లేడీస్ అందరూ కలిసి పార్టీకి భోజనాలు రెడీ చేస్తూ ఉన్నారు. అక్కడ యేసున్ వాళ్ళ అత్త కూడా కూర్చొని ఉంది. వాళ్ళ కోడలు ఆ ఊరి అధికారి అవ్వడం చూసి అత్తకి చాలా గర్వంగా ఉంది. అక్కడున్న వాళ్ళందరూ పాత ప్రెసిడెంట్ గురించి జోక్స్ వేసుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడే పాత ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ కూడా కూర్చొని ఉంది. అప్పుడు వడ్డించడానికి అన్నం తీసుకుని వెళ్ళడానికి వేగంగా వస్తున్న మన యేసున్ వాళ్ళ అత్తని చూసి షాక్ అయిపోతూ ఉంది. నేను నీకు ఎన్నో పనులు చెప్పాను, దానికి కాంపన్సేషన్ గా ఇప్పుడు నీకు పని చేసి పెడుతున్నాననుకో అనేసి అత్త అంటూ ఉంది. అది కాదత్తయ్య, మీరు పాత ప్రెసిడెంట్ గురించి ఏమైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి, వాళ్ళ వైఫ్ ఇక్కడే ఉన్నారని అంటూ ఉంటే అప్పుడే తను పాత ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ అని అందరికీ అర్థమవుతూ ఉంది. యేసుని ఇంతకు ముందు ఆవిడ్ని డాన్స్ క్లబ్ లో కాపాడింది కదా, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. నువ్వు ఆ రోజే నన్ను మా ఆయన దగ్గర ఇరికిచ్చేసి ఉంటే కనీసం నేను ఇప్పుడైనా హ్యాపీగా ఉండేదాన్ని అని అంటూ ఉన్నారు. ఆవిడ ప్రెసిడెంట్ ని అంతగా ద్వేషిస్తూ ఉంది. ఈ ఎలక్షన్ లో హైలైట్ ఏంటి అంటే కనీసం ఈవిడ కూడా వాళ్ళ భర్తకి ఓటు వేయకుండా యేసునికి ఓటు వేశారంట. అయ్యయ్యో మీరేమంటున్నారండి, మీరు నాకు ఓటు వేశారేంటి, ఈ మ్యాటర్ కానీ మీ ఆయనకి తెలిస్తే మీ పని అయిపోతుంది, కాబట్టి ఈ విషయాన్ని మీరు జీవితాంతం ఆయనకు చెప్పకండి అని యేసును అంటూ ఉంది. కానీ వాళ్ళిద్దరు కారులో ఇంటికి వెళ్తున్నప్పుడు అతను ఇంతకు నువ్వు ఓటు ఎవరికేసావు అని అడుగుతూ ఉన్నాడు. అలానే తాగిన మత్తులో ఏదేదో వాగుతూ వస్తున్నాడు. అయినా క్వాన్సిక్ అంటే అందరికి ఎందుకు అంత ఇష్టమని అడుగుతూ ఉంటే ఆయనని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా, యేసున్ చాలా లక్కీ ఫెలో అని అంటూ ఉంది. ఇక్కడేమో యేసున్ పార్టీలో ఫుల్ గా తాగేసి అందరితో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. అది చూసి యేసున్ వాళ్ళ కొడుకు, నాన్న అమ్మకి మందు బాగా ఎక్కువైపోయింది, వెళ్ళి తనని ఆపండి, మనం ఇంకా ఇంటికి బయలుదేరదామని అంటూ ఉంటే దానికి క్వాన్సిక్ తను ఇలా హ్యాపీగా ఉండి చాలా రోజులైపోయింది, అందువల్ల ఈ రోజు తనకు నచ్చినట్టుగా ఉండనివ్వని అంటూ ఉన్నాడు. అందువల్ల తన ఆ పార్టీని ఫుల్ గా ఎంజాయ్ చేసేంత వరకు వెయిట్ చేసి క్వాన్సిక్ తనని ఎత్తుకుని ఇంటికి వెళ్తూ ఉన్నాడు. క్వాన్సిక్ నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానని యేసున్ అంటూ ఉంది. ఇప్పుడు మనకి కాలేజీ చదువుతున్న యేసున్ వాళ్ళ కూతురు గుమియాంగ్ ని చూపిస్తున్నారు. చూస్తే మన గుమియాంగ్ స్టైల్ గా కార్ లో ఒక అందమైన అబ్బాయితో కలిసి వెళ్తూ ఉంది. ఆ అబ్బాయి కార్ డోర్ ఓపెన్ చేసి మరి గుమియాంగ్ ని కార్ లో నుండి దింపుతూ ఉన్నాడు. ఇదంతా ఆ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలందరూ చూస్తూ ఉన్నారు. అసలు ఈ పిల్లకి మాత్రము ఇంత అందమైన అలానే డబ్బున్న వాళ్ళు ఎలా దొరుకుతున్నారు అనేసి వాళ్ళ ముగ్గురికి ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళ ముగ్గురికి అలానే మన గుమియాంగ్ కి అస్సలా పడదు. ప్రతిరోజు గుమియాంగ్ అబ్బాయితో వెళ్తున్నప్పుడల్లా వాళ్ళ ముగ్గురికి టాటా చెప్తూ వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ ముగ్గురేమో గుమియాంగ్ గురించి ఏదేదో అనుకుంటూ ఉన్నారు. కానీ మన గుమియాంగ్ ఏమో కారులో వెళ్తున్నప్పుడు అతను ఏంటమ్మా ముందుకొచ్చి కూర్చున్నావని అడుగుతూ ఉన్నాడు. సారీ నన్ను క్షమించండి, నేనేదో వాళ్ళ ముగ్గురిని ఉడికించాలని అలా చేశాను, నేను వెనక్కి వెళ్ళిపోతాను అనేసి గుమియాంగ్ వెనక్కి వెళ్లి కూర్చుంటూ ఉంది. ఇప్పుడు ఆర్మీ నుండి లీవ్ లో వచ్చిన గుమియాంగ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గుమియాంగ్ కారులో వెళ్తుండడాన్ని చూసేస్తున్నాడు. ఆ ముగ్గురు బ్యాడ్ గర్ల్స్ గ్యాంగ్ ఉంది కదా, అందులో ఒక అమ్మాయి అతనికి రిలేటివ్ ఏమో. ఇప్పుడు అతను వాళ్ళతో కలిసి తింటూ ఉన్నాడు. అతను అక్కడే ఉన్నాడని కూడా పట్టించుకోకుండా వాళ్ళు గుమియాంగ్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుకుంటూ ఉన్నారు. గుమియాంగ్ నా స్టేటస్ కి ఈక్వల్ గా చూపించుకోవడం కోసమే ఇలా నడుచుకుంటూ ఉంది,
అని అంటూ ఉంటే, "నువ్వు ఇలా మాట్లాడడం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. తను అన్నిట్లోనూ నీకన్నా ఒక స్టెప్ పైనే ఉంది" అని అంటూ ఉంటే, అది విని ఆ అమ్మాయి తనకి నాకన్నా 1% మాత్రమే ఎక్కువ మార్క్స్ వచ్చాయని అంటూ ఉంది. కానీ తను సాక్రిఫైస్ చేయడం వల్లే కదా నీకు అదర్ కంట్రీస్‌కి వెళ్లి చదువుకునే అవకాశం వచ్చింది. లేకపోతే నీకు వచ్చుండేది కాదు కదా అని అంటూ ఉంటే, కానీ ఫారిన్‌లో చదివించే స్తోమత మా నాన్నకి మాత్రమే ఉంది కదా! వాళ్ళ నాన్నకి లేదు కదా అని అంటూ ఉంది. ఇక్కడేమో గుమియం కార్‌లో వెళ్తూ ఉంటే న్యూస్ పేపర్‌లో ఈరోజు తుఫాన్ వస్తుందని రాసి ఉంది. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా మా నాన్న మాత్రం సముద్రంలోకి వెళ్లకుండా ఉండరు అనేసి ఒక స్కూల్ బయట ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి మరెవరో కాదు, ఆ కారు ఓనర్ వాళ్ళ కూతురు. ఆ అమ్మాయి చదువుల్లో బాగా వీక్ అంట. పైగా తనకి ఇంగ్లీష్ అస్సలు రాదంట. అందుకే మన గుమియం తనకి ట్యూషన్ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి కారులో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటూ ఉంటే, ఒక అమ్మాయిలాగా అనుకోగా కూర్చోలేవా అనేసి గుమియాంగ్ ఆ అమ్మాయిని తల మీద ఒకటి కొడుతూ ఉంది. ఆ అమ్మాయి వెంటనే గుమియాంగ్‌ని ఇంగ్లీష్‌లో ఏదో తిడుతూ ఉంటే, "నీకు ఇంగ్లీష్‌లో వెడ్నెస్‌డే స్పెల్లింగ్ చెప్పడం రాదు కానీ బూతులు మాత్రం వచ్చా? మొహం పగులుద్ది. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు" అనేసి గుమియాంగ్ తిడుతూ ఉంది. "ఎవరు మా దగ్గర ఇన్ని రోజులు పని చేసింది లేదు. నువ్వు మాత్రం ఇన్ని రోజుల నుండి పని చేస్తున్నావు. ఎప్పుడు వెళ్ళిపోతావో ఏమో" అని ఆ అమ్మాయి అంటూ ఉంది. ఇప్పుడు గుమ్యాంగ్ ట్యూషన్ చెప్పేసి ఇంటికి బయలుదేరబోతూ ఉంది. అక్కడ ఒక పెద్ద కుండీ నిండుగా డబ్బులుంటాయి. వాళ్ళ డైలీ జీతాన్ని వాళ్ళే ఆ కుండీ నుండి తీసుకొని వెళ్ళాలంట. కుండీలో అంత డబ్బులున్నా కూడా మన గుమ్యాంగ్ మాత్రం తన జీతాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఒకరోజు గుమ్యాంగ్ ట్యూషన్ చెప్పేసి ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఆ అమ్మాయికి ఒక కాల్ వస్తూ ఉంది. "మా అమ్మ మిమ్మల్ని మీట్ అవ్వాలని చెప్పారు. వెయిట్ చెయ్యు" అని ఆ అమ్మాయి అంటూ ఉంది. అది విని గుమియాంగ్ వెయిట్ చేస్తూ ఉంటే అక్కడున్న పని మనిషి, "నీకు కావాల్సినంత డబ్బులు తీసుకొని ఆవిడొచ్చే లోపే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మా" అని అంటూ ఉంది. పనావిడ ఎంత చెప్పినా వినకుండా గుమియాంగ్ ఆవిడ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడేమో గుమియాంగ్ వాళ్ళ నాన్న గుమియాంగ్‌ని చూడ్డానికి వచ్చి ఉంటాడు. ఆ సెమిస్టర్‌లో కాస్త మార్క్స్ తక్కువ రావడంతో గుమియాంగ్‌కి స్కాలర్‌షిప్ రాదంట. అందువల్ల తన పేరు నోటీస్ బోర్డ్‌లో ఉండదు. క్వాన్సేక్ ఇప్పుడు ఆ నోటీస్ బోర్డ్‌ని చూస్తూ పక్కనున్న అబ్బాయితో, "ఈ లిస్ట్‌లో పేరు లేకపోతే హాస్టల్‌లో ఉండనివ్వరా" అని అడుగుతూ ఉన్నాడు. దానికి ఆ అబ్బాయి కూడా అవునని అంటూ ఉన్నాడు. క్వాన్సేక్ వాళ్ళ కూతుర్ని చూడడం కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటే గుమియాంగ్ వాళ్ళ లవర్ కూడా గుమియాంగ్ ని మీట్ అవ్వడం కోసం వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. అతను లేడీస్ హాస్టల్ దగ్గర వెయిట్ చేస్తుండడం చూసేసి, "ఈ అబ్బాయి ఇక్కడెందుకు వెయిట్ చేస్తున్నాడు" అన్నట్టుగా క్వాన్సిక్ చూస్తూ ఉన్నాడు. "ఈయనెందుకు మనల్ని అలా చూస్తున్నాడు? అయినా ఈయనెక్కడో చూసినట్టు ఉందే" అనుకుని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే అతనికి ఇది గుమియాంగ్ వాళ్ళ నాన్న అని అర్థమవుతూ ఉంది. వేగంగా క్వాన్సిక్ దగ్గరికి వచ్చి, "అంకుల్, నేను మీకు గుర్తున్నానా? మీరు గుమియాంగ్ వాళ్ళ నాన్ననే కదా! నేను గుమియాంగ్ మంచి ఫ్రెండ్స్" అని అంటూ ఉన్నాడు. అది విని క్వాన్సిక్‌కి కోపం వస్తూ ఉంది. ఇక్కడేమో ఆ డబ్బున్న ఆవిడ ఇంటికి వస్తూ ఉంది. "నేనెంత పెద్ద ధనవంతురాలైనా నాకు సరిగా చదువు అబ్బలేదు. కనీసం నా కూతురన్నా బాగా చదువుకొని గొప్ప వ్యక్తి అవుతుందేమోనని అనుకుంటే, నా కూతురు కూడా నాలాగానే తయారవుతూ ఉంది. తనకి ఇంగ్లీష్ అస్సలు రావడం లేదు. అందువల్ల ఆ అమ్మాయి కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి వాళ్ళ అమ్మాయికి బదులుగా గుమియాంగ్‌ని వెళ్ళమని అడుగుతూ ఉన్నారు. గుమియాంగ్ ఫోటో పెట్టి హాల్ టికెట్‌ని కూడా రెడీ చేసి ఇస్తూ ఉన్నారు. వాళ్ళ కూతురు పోలికలతో ఉండే అమ్మాయి కావాలి అనేసి బాగా వెతికి వెతికి గుమియాంగ్‌ని పట్టుకున్నారంట. "ఈ ఎగ్జామ్ మాత్రం నువ్వు అటెంప్ట్ చేస్తే నీకు 2 బీహెచ్‌కే ఫ్లాట్ కొనిస్తానని" అంటూ ఉన్నారు. ఆవిడకి గుమియాంగ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినట్టు ఉంది. "మీ నాన్న డైలీ కష్టపడి బోట్‌లో చేపలు పట్టుకొని వస్తారు. మీ అమ్మేమో చేపలు అమ్మి నిన్ను బాగా కష్టపడి చదివిస్తున్నారు. అందువల్ల నువ్వు ఈ అవకాశాన్ని వదులుకోకు" అని అంటూ ఉన్నారు. దానికి యేసున్, "మా అమ్మ నాన్న నీతి నిజాయితీగా బ్రతకాలని చెప్పి మరీ పెంచారు. నేను ఇలాంటి పనులు చేశానని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు. నేను ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మీ కూతురికి ఈజీగా అడ్మిషన్ దొరుకుతుంది. కానీ ఎవరో ఒక అమ్మాయికి నా కారణంగా అడ్మిషన్ దొరకదు కదా! నేను ఇలాంటి పని చేయలేను" అని చెప్పేసి తను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. "నువ్వు బావిలో నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న ఒక కప్పవి. నేనేదో నీకు ఒక ఛాన్స్ ఇచ్చి హెల్ప్ చేద్దామని అనుకుంటే నువ్వు చాలా ఓవర్‌గా చేస్తున్నావు. మర్యాదగా బయటకు వెళ్ళని" అరుస్తూ ఉంది. "మీ అమ్మాయికి ట్యూషన్ చెప్పినందుకు నేను ఈ డబ్బులు తీసుకొని వెళ్తున్నాను" అనేసి గుమియాంగ్ డబ్బులు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. కిందకి వచ్చాక అపార్ట్మెంట్ సెక్యూరిటీ, "అమ్మాయి, ఒక్క నిమిషం ఆగు. ఏంటి ఇంత వేగంగా వెళ్తున్నావు? పైనుండి ఏమైనా దొంగతనం చేసేసి వచ్చావా" అని అడుగుతూ ఉన్నాడు. "నేనేం దొంగతనం చేయలేదు. ఇది నేను ట్యూషన్ చెప్పినందుకు ఫీజు. అయినా పర్లేదు, ఇది మీరే ఉంచుకోండి. నాకేం అవసరం లేదు" అనేసి ఆ డబ్బుని ఇచ్చేస్తూ ఉంది. "డబ్బులు ఓకే, కానీ ఆ డైమండ్ రింగ్ ఎక్కడ దాచావు" అని సెక్యూరిటీ గార్డ్ అడుగుతూ ఉన్నాడు. అది విని గుమియాంగ్ షాక్ అయిపోతూ ఉంది. వెంటనే గుమియాంగ్ పైకి వెళ్లి, "ఎందుకు ఇలా చేశారు? డోర్ ఓపెన్ చేయండి" అని అరుస్తూ ఉంది. కానీ ఆవిడ డోర్ ఓపెన్ చేయడం లేదు. అంతలో పోలీసులు అక్కడికి వస్తున్నారు. గుమియాంగ్ డైమండ్ రింగ్ దొంగతనం చేసిందని చెప్పేసి తనని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడేమో క్వాన్సిక్ వాళ్ళ కూతురు కోసము ఇంకా హాస్టల్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.